హలో మచాస్, కంగ్రాచులేషన్స్, డిఎస్ఏ సిరీస్ పార్ట్ 3 దాకా రీచ్ అయ్యారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇదే స్పిరిట్తో ఈ పార్ట్ 3 కూడా ఫినిష్ చేద్దాం అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా ఫినిష్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం? అరేస్ నేర్చుకున్నాం, ఫర్ లూప్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లమ్ని ఇంకో డిఫరెంట్ వేలో సాల్వ్ చేద్దాం. సో ఇంతకుముందు మన ఆనిముత్యంకి ఏం ప్రాబ్లం ఉంది? ఆనిముత్యం ముందర చాలా బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఆ చాలా బాక్సెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో మనం ఆన్సర్ తెప్పియాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. సో నీకు ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు కదా, vigneshreddyjulakanti.inకి వెళ్ళు. vigneshreddyjulakanti.in స్పెల్లింగ్ తప్పు కూడా, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా /python. అక్కడ మనకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. స్టెప్ 1లో ఇది వీడియో పార్ట్ 3 కదా, సో 3 దగ్గర నీకు దొరుకుతుంది దీని లింక్. సో ఇప్పుడు ఈ అరే ఉంది. సో ఇప్పుడు మనం కోడ్ రాసేద్దాం. సో ఒక లిస్ట్ ఇస్తే మనకి ఒక లిస్ట్ ఇచ్చాడు అనుకుందాం. సో లిస్ట్ ఈక్వల్ టు 1, 5, 1, 7, 1 అట్లా ఏదో సమ్ లిస్ట్ ఉంది. దాని తర్వాత మనం దానికి ఆన్సర్ ఎట్లా తెప్పించినాం? ఆన్సర్ ఈక్వల్ టు 0 అంటే ఫర్ ఐ ఇన్ ఆన్స్, ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1, లాస్ట్కి ప్రింట్ ఆన్సర్ రాసినాం. సో ఇట్లానే కదా మనం ఇందాక వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇట్లా మనం ఆన్సర్ని ప్రింట్ చేస్తున్నాం. 1 సెకండ్. ఇంట్ ఆబ్జెక్ట్ ఫర్ ఐ ఇన్ ఎల్ఐ కదా, సారీ గైస్. సో ఫర్ ఐ ఇన్ ఎల్ఐ, సో ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయని ప్రింట్ చేస్తున్నాం. ఇది ఇందాక వీడియోలోనే చూసాం. సో ఇప్పుడు ఇక్కడ నేను దీని వల్ల రేంజ్ వాడాలనుకుంటే ఎట్లా వాడతా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, దీని లెంత్ ఎంత? 5 ఉంది కదా, 1 2 3 4 5. సో 5 దాకా పెడితే 4 ఇండెక్స్ దాకా వస్తుంది. సో దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ 4. సో 0 to 4 వస్తుంది నేను రేంజ్ ఆఫ్ 5 అంటే ఐ వాల్యూ. అప్పుడు నేను ఐ ఈక్వల్ టు 1 అని చెక్ చేయొద్దు. ఏమని చెక్ చేయాలి? ఎల్ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అని చెక్ చేయాలి. ఎందుకంటే ఎల్ఏ ఆఫ్ ఐ ఫస్ట్ 1 అవుతుంది, తర్వాత 5 అవుతుంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 7 అవుతుంది, తర్వాత 1 అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే 3 వచ్చేసింది ఆన్సర్. సపోజ్ నేను సడన్గా ఇక్కడ అరే సైజ్ పెంచి ఇంకో 1 పెట్టిన, ఇక్కడ పెట్టి రన్ చేస్తే ఏమవుతుంది? 3 ఎన్ని ఇప్పుడు రావాలి? 1 4 రావాలి, కానీ 3 వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనం 5 యూజ్ చేస్తున్నాం కదా. సో 5 యూజ్ చేస్తున్నాం, కాకపోతే 5 అంటే 4 దాకా వస్తాయి ఇండిసెస్. ఓన్లీ ఇవే కన్సిడర్ చేస్తుంది, ఇది కన్సిడర్ చేయదు. ఇన్ కేస్ ఇక్కడ నేను 4 బదులు 3 పెడుతున్నా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ జస్ట్ 3 అంటే ఏమవుతుందో చూద్దాం. అంటే 0 1 2 వస్తుంది. సో 0 1 2 ఇక్కడ దాకానే కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ నేను ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇప్పుడు ఇవి దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ 4, దీని ఇండెక్స్ 5, 6 ఇండెక్స్ ఉండదు కదా. సో నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 7 అంట. ఇప్పుడు ఐ వాల్యూ 6 కూడా అవుతుంది లాస్ట్లో. సో ఇప్పుడు ఎల్ఏ ఆఫ్ 6 అంటుంది. ఎర్రర్ వచ్చింది కదా, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఈ ఎర్రర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, సో ఇప్పుడు సపోజ్ మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఆ లిస్ట్లో 1, 5 2 నెంబర్స్ పెడదాం. ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ఏ ఆఫ్ 0 అంటే 1 ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఎల్ఏ ఆఫ్ 1 అంటే 5 ప్రింట్ అవుతుంది. కరెక్టే కదా. సో ఇది మనకు ఓకే. దాని తర్వాత నేను సపోజ్ ప్రింట్ ఎల్ఏ ఆఫ్ 2 అన్నా, బట్ 2 ఉందా అక్కడ? అసలు లేదు 2 అనేది. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. 2 ఇండెక్స్లో అసలు ఏం లేదు. బట్ ఏం లేదు, నువ్వు కావాలి అంటే ఏమవుతుంది తెలుసా? ఎర్రర్ వస్తుంది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఆర్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం మన పాత కోడ్ పోదాం. ఈ ఎర్రర్ అర్థమైంది కదా. సో మన పాత కోడ్, సో ఇక్కడ నేను ఇన్కేస్ 7 అన్నా అనుకో, 6 ఇండెక్స్ ఉండదు ఇక్కడ, లేదు 6 ఇండెక్స్. ఎల్ఏ ఆఫ్ 6 అంటే మనకు అందుకు ఒక ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ వచ్చింది. సో ఇక నేను ఏం చేస్తున్నా? సో బై డిఫాల్ట్ ఫస్ట్ టైం ఇక్కడ 4 6 దీన్ని మారుస్తున్నా, అరేని మార్చినప్పుడు ఇది మారుస్తున్నా కదా. అట్లా కాకుండా నీకు అరే యొక్క లెంత్ తెలిస్తే అయిపోతుంది కదా డైరెక్ట్. సో అరే యొక్క లెంత్ తెలవడానికి, సో ఇది మొత్తం తీసేద్దాం. ప్రింట్ ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ఐ అన్నాం అనుకో, ఎల్ఈఎన్ అంటే లెంత్ అనమాట. సో ఎల్ఈఎన్ అని ఈ పారాంథసిస్ మధ్యలో దేని యొక్క లెంత్ కనుక్కోవాలనుకుంటున్నావు దాని వేరియబుల్ నేమ్ ఇవి. సో ఎల్ఐ యొక్క లెంత్ కనుక్కోవాలనుకుంటున్నాను నేను, కాబట్టి ఎల్ఐ అని రాసిన మధ్యలో. సో ఇప్పుడు నేను రన్ చేస్తే లెంత్ ఆఫ్ ఎల్ఐ ఎంత? 6 కదా, బికాజ్ ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 వచ్చేసింది.
సో ఇప్పుడు నేను ఈ లెన్ ఆఫ్ ఎల్ఐని వాడుకుంటా. సో నేను ఒక వేరియబుల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ n ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎల్ఐ అన్నా అనుకో, ప్రింట్ n అంటే ఇప్పుడు నేను ఎల్ఐ యొక్క సైజ్ నార్మల్గా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మారుస్తే అది కూడా అక్కడ పక్కన డైరెక్ట్ సైజ్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది, n వాల్యూ 7 అయిపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ రాసింది అనుకో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని రాస్తా. సో ఇక్కడ n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ అనుకో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని రాసి ఇఫ్ ఎల్ఐ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1 ప్రింట్ ఆన్సర్ అంట. సో ఇప్పుడే నువ్వు ఇక్కడనే వీడియో ఆపేసి నాతో పాటు నువ్వు ప్రాక్టీస్ చేయి. సో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, నాతో పాటు నువ్వు కోడ్ రాయి లేకపోతే రాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అంటున్నా, డైరెక్ట్ ఒక నెంబర్ ఏమి ఇవ్వట్లే, n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ. సో ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడల్లా ఫస్ట్ లెంత్ ఆఫ్ ఎల్ఐ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇష్టం వచ్చినట్టు సైజ్ పెంచొచ్చు తగ్గియొచ్చు, ఈ ప్రోగ్రామ్ మొత్తం కింద ఏం మార్చాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ పనిచేస్తుంది ప్రతిసారి, బికాస్ నేను n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎల్ఐ అని యూజ్ చేస్తున్నా. సో ఇదన్నమాట ఇంకో వే ఆఫ్ సాల్వింగ్ ఇందాక ప్రాబ్లమ్. సో ఇది నువ్వు ట్రై చేయి, లైక్ నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి. సో అప్పుడే ఈ కాన్సెప్ట్స్ నీకు బాగా గుర్తుంటాయి. సో తర్వాత లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ ఆనిముత్యంకి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈసారి ఇది మస్తు ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లం. సో ఆనిముత్యంకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆనిముత్యం ముందర కొన్ని బాక్సెస్ ఉన్నాయి. సో సేమ్ ఇందాక అట్లానే పై ప్రాబ్లంలానే చాలా బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు అన్నిట్లలో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ ఉంది. అయితే ఆనిముత్యంకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఎన్ని నెంబర్స్ 3 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతాయో చెప్పాలి. సో ఎన్ని నెంబర్స్ 3 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతాయి అంటే ఏంటి, సపోజ్ మనం మన ప్లే గ్రౌండ్కి వెళ్ళి పోదాం. సో నీ దగ్గర ఒక అరే ఉంది 5, 6, 2, 3, 8 అని ఒక అరే ఉంది. ఇందులో ఎన్ని నెంబర్స్ 3 తోటి డివైడ్ అవుతాయి, డివిజబుల్ బై 3 అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ 6 అని ఉంది, 3 2 6 వస్తుంది కదా, 3 × 2 = 6. దానికి అర్థం 6 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది అని. సో ఇప్పుడు 8 ఈ 3 చూసుకుంటే కూడా 3 × 1 3 వస్తుంది. ఆర్ 3ని 3 తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, ఈ 6ని 3 తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. బట్ 5 3 తో డివిజబుల్ కాదు, 2 3 తో డివిజబుల్ కాదు, 8 కూడా 3 తో డివిజబుల్ కాదు. తెలుసు కదా, 3 × 8 వస్తుందా రాదు, 3 × 2 వస్తుందా రాదు, 3 × 5 వస్తుందా రాదు. సో ఇది ఎట్లా కనిపెడతాం? సో దానికోసం మనకి మాడ్యులస్ అని ఒక ఆపరేటర్ ఉందన్నమాట. నీ కీబోర్డ్ మీద 5 దగ్గర ఉంటుంది చూడు, సో నెంబర్ 5 తోటి మాడ్యులస్ ఉంటుంది. సో ఈ మాడ్యులస్ కీబోర్డ్ మనం ఫుల్ యూజ్ చేస్తాం. సో ఇది మాడ్యులస్ అంటాం దీన్ని. సో ఈ మాడ్యులస్ కీబోర్డ్ ఏం చేస్తుంది ఈ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, సో సపోజ్ ఫస్ట్ ఒక ట్రాస్ చూపిస్తా కోడ్లో. సో మొత్తం తీసేద్దాం. ప్రింట్ 5 మాడ్యులస్ 3 అన్నా అనుకో. సో 5 మాడ్యులస్ 3ని ప్రింట్ చేస్తున్నా, ఏమొస్తుందో చూద్దాం. 2 వచ్చింది. సో ఎట్లా వచ్చింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 5 మాడ్యులస్ 3 అన్నా కదా. సో 5 మాడ్యులస్ 3 అంటే ఏంటి అంటే మనం 5ని 3తో డివైడ్ చేద్దాం. సో ఏమవుతుంది, 3 1 3 2 మిగిలిపోతుంది. సో ఈ రిమైండర్ ఉంది కదా, ఈ రిమైండర్ని మన మాడ్యులస్లో వచ్చే అవుట్పుట్ అనమాట. సో ఈ నెంబర్ని దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి, సో అది అనమాట. సపోజ్ 6ని నువ్వు 3తో డివైడ్ చేస్తే ఏం రిమైండర్ వస్తుంది, 6 3 3 2 6, రిమైండర్ 0 వస్తుంది. కరెక్టే కదా. సో ఇప్పుడు నువ్వు రిమైండర్ 0 అనొచ్చు. సో 6% ఎంత అంటే 0. 7% ఎంత చెప్పు. సో ఇక్కడ నీకు 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 2 6, తర్వాత 1 రిమైండర్. సో 7% ఎంత అంటే 1. ఓకే, ఇప్పుడు 8% 5 ఎంత. సో 8ని 5తో డివైడ్ చేద్దాం. 5 1 5, 3 మిగులుతుంది. సో 8% 5 ఎంత అంటే 3. సో మాడ్యులస్ అంటే ఇంతే, రిమైండర్ ఏమొస్తుంది ఆ 2 వీటిని డివైడ్ చేస్తే అనేది మన మాడ్యులస్ ఆపరేటర్ చేస్తుంది. సో ఇన్ కేస్ అది డివిజబుల్ అయింది అనుకో, బై డిఫాల్ట్ 3 టేబుల్ వచ్చాయి అన్నీ. సపోజ్ 9 మాడ్యులస్ 3 ఎంత. సో 9 ఇక్కడ 3 వేస్తే 3 3 9, ఎట్లా టేబుల్ వెళ్ళిపోతుంది కదా. సో రిమైండర్ 0 వస్తుంది. సో మనకు తెలుసు ఇప్పుడు ఆ అరేలో ఉండే వాల్యూ ఏదైనా మాడ్యులస్ 3 = 0 అయింది అనుకో. సో 5 మాడ్యులస్ 3 = 0 అయితే దానికి అర్థం ఏంటి అంటే 5 అనేది 3తో డివిజబుల్ అవుతుందని. సో 6 మాడ్యులస్ 3 = 0 అయితే దానికి అర్థం 6 అనేది 3తో డివిజబుల్ అవుతుందని. అర్థమైంది కదా మచ్చా. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చూద్దాం మనం.
సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ 6 మాడ్యులస్ 3 అంట. సో 6ని 3తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత? 0. దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 25ని ఆర్ 35ని 5 తోటి మాడ్యులస్ చేద్దాం. సో 35ని 5 తోటి మాడ్యులస్ చేస్తే ఎంత పోతుంది? బికాస్ మనకు తెలుసు 5 7s 35, కాబట్టి 0 వచ్చేసింది. సో ఇప్పుడు నీకు ఏదైనా ఒక నెంబర్ ఇంకో నెంబర్తో డివిజబులా కాదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, మాడ్యులస్ చేసినప్పుడు 0 వచ్చింది అంటే దానికి అర్థం అది డివిజబుల్ అని. సో చలో మాడ్యులస్ అర్థమైపోయింది కదా, మన పీడిఎఫ్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ 6 మాడ్యులస్ 3 ఎంత? 0. 3 2 6, రిమైండర్ ఏం రాదు. 5 మాడ్యులస్ 3 ఎంత? సో 5 మాడ్యులస్ 3 2 వస్తుంది, 2 మిగులుతుంది రిమైండర్లో. 4 మాడ్యులస్ 3 1, 3 మాడ్యులస్ 3 0. సో ఇదన్నమాట బేసిక్గా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి, ఎన్ని నెంబర్స్ 3 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతాయో చెప్పాలి. సో ఇప్పుడు మన దగ్గర అరే ఉంది అనుకుందాం, ఒక అరే ఉంది. సో 3, 6, 8, 7, 9. సో ఈ అరేలో ఎన్ని 3తో డివిజబుల్ అవుతాయి? సో నువ్వు జనరల్గా చెప్పొచ్చు, ఈ 3 అవుతుంది, ఈ 6 అవుతుంది, 9 అవుతుంది. సో ఈ 3 నెంబర్స్ అవుతాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, సో ఫర్ ఐ ఇన్ ఎల్ఐ అంట. సో ఐ అంటే ఏమొస్తుంది? సో ప్రింట్ చేసి చూపిస్తా. ఐ అంటే ఒకసారి ఐ 3 అవుతుంది, ఇంకోసారి ఐ 6 అవుతుంది, 8 అవుతుంది, 7 అవుతుంది, 9 అవుతుంది. కరెక్టే కదా. సో ఇప్పుడు నేను చెక్ చేస్తా, ఇఫ్ ఐ పర్సెంటైల్ 3 ఈక్వల్ టు 0 అయితే, సో ఐ పర్సెంటైల్ 3 ఈక్వల్ టు 0 అయితే నేను ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తా. సో ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1 అంట. దీని బయట ఆన్సర్ ఈక్వల్ టు 0 అని పెట్టేస్తా. సో పెట్టేసి తర్వాత ప్రింట్ ఆన్సర్ అంట. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఆన్సర్ ప్రింట్ అయిపోతుంది. ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయంట, 3తో డివైడెడ్. 3 6 9, ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం, 15 యాడ్ చేద్దాం, 12 యాడ్ చేద్దాం. ఇప్పుడు 5 రావాలి ఆన్సర్, ఎందుకంటే 15 12 కూడా 3తో డివిజబుల్ అవుతాయి. సో 5 వచ్చింది. సో ఇందులో ఎన్ని 2తో డివిజబుల్ అవుతాయో చూద్దామా. ఐ పర్సెంటైల్ 2 పెట్టేస్తే అందులో ఎన్ని 2తో డివిజబుల్ అవుతాయి? 3 అంట. ఏమేమి 6 అవుతుంది, 8 అవుతుంది, 12 అవుతుంది. సో 5 తోటి ఏమేమి డివిజబుల్ అవుతుందో చూద్దాం. ఐ పర్సెంటైల్ 5 పెట్టి, సో ఒక్కటే ఏంటి 15 ఒక్కటే అవుతుంది. సో ఇది నువ్వు ట్రై చేయి. ఇప్పుడు నేను ఆల్రెడీ కోడ్ ఇచ్చా, సో వెళ్ళి నువ్వు నీ కంపైలర్లో టైప్ చేయి. మచ్చా సేమ్ కదా, నువ్వు టైప్ చేసింది నేను టైప్ చేసి సేమ్ వస్తుంది అనుకోవచ్చు. బట్ యా, నువ్వు ఫస్ట్ టైం ఇప్పుడే బిగినింగ్ అయితే ఈ ఇండెంటేషన్స్ నీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఎట్లా రాస్తున్నావు ఫర్ లూప్ లోపల అనేది కూడా నీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో వెళ్ళి ఇప్పుడే ట్రై చేయి. చెల్లో మచాస్. సో మాడ్యులస్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా, మస్తుంది కదా. మాడ్యులస్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్, ఈజీ, బట్ యా లిటిల్ మ్యాథ్ అనమాట. సో ఇది బేసికల్గా మాడ్యులస్ అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్ అండ్ ఆపరేటర్ నేర్చుకుందాం. ఏంటి మచ్చా ఇవి? సో ఇప్పుడు మనం ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఇది లైట్ తీసుకో. సపోజ్ ఇఫ్ మన దగ్గర ఏమైనా కండిషన్ ఉంది, 1 + 2 ఈక్వల్ టు 3 అయితే ప్రింట్ బూమ్ అంట. ఓకే, సో ఎల్స్ ప్రింట్ చెప్రి అంట. ఓకే, చెప్రి. ఇప్పుడు చూడు మచ్చా, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది? 1 + 2 3 అవును, అందుకు బూమ్ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, బూమ్ ఎప్పుడు ప్రింట్ కావాలి అంటే నేను 2 కండిషన్స్ ఇస్తా. ఆ 2 కండిషన్స్ పక్కా కరెక్ట్ అయితేనే బూమ్ రన్ కావాలి అనుకున్నాం అనుకో. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ నేను యాండ్ పెడతా. యాండ్ 2 + 3 ఈక్వల్ టు 5 అయితే అప్పుడే బూమ్ని ప్రింట్ చేయి. దీనికి అర్థం ఏంటి అంటే AND అండ్ కుండే లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అవ్వాలి, కుండే రైట్ సైడ్ కూడా కరెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే బూమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ తప్పు రాస్తాను నేను. 2 + 4 ఎంత? 6 కదా, కానీ ఈక్వల్ టు 5 రాస్తా. ఇప్పుడు బూమ్ ప్రింట్ కాదు, చెప్పరి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 కరెక్ట్ కావాలి. 1 + 2 3 అనేది కరెక్టే, బట్ 2 + 4 5 అనేది తప్పు కదా. సో యాండ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ది అండ్ రైట్ సైడ్ది 2 నిజం అయితేనే ఆ ఇఫ్ స్టేట్మెంట్ లోపలికి వెళ్తుంది, లేకపోతే బయటికి వచ్చేస్తుంది. సో ఎల్స్కి వెళ్ళిపోయి చెప్పరి ప్రింట్ అయింది. సో ఇది యాండ్ అనమాట. ఇప్పుడు ఆర్ చూద్దాం. సో ఆర్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదైనా ఒక్కటి కరెక్ట్ అయినా ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ 1 + 2 ఈక్వల్ టు 3 కరెక్టే, ఇది రాంగ్. సో 2 + 4 ఈక్వల్ టు 5 రాంగ్, బట్ 1 + 2 ఈక్వల్ టు 3 కరెక్ట్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే బూమ్ అని ప్రింట్ అయిపోయింది మచ్చా. బికాజ్ ఆర్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఒక్కటి కరెక్ట్ అయినా ఏం కాదు. సో 2 కరెక్ట్ అయినా పోయేదేముంది, ఒక్కటి కరెక్ట్ అయితే చాలు. 2 + 3 ఈక్వల్ టు 5 2 కరెక్టే, బట్ యా
లెఫ్ట్ సైడ్ ఒక్కటి కరెక్ట్ అయితే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఆర్ రైట్ సైడ్ ఒక్కటి కరెక్ట్ అయితే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఆర్ ఉన్నప్పుడు. సో బేసికల్గా ఇవ్వనమాట కండిషనల్ ఆపరేటర్. సో అండ్ ఆర్, సో ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా దగ్గర యూజ్ చేస్తాం. అండ్ నీ ఇఫ్ లూప్లో నువ్వు ఇట్లా పెట్టుకోవచ్చు, ఆర్ పారెంథసిస్ కూడా ఇచ్చుకోవచ్చు నీకు కావాల్సినప్పుడు. సో ఈ పారెంథసిస్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఇవ్వచ్చు పారెంథసిస్, ఆర్ ఎల్స్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మధ్యలో ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు పారెంథసిస్ని. సో ఆర్కి ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో ఇది మన పారెంథసిస్ అనమాట. ఇప్పుడు ఏం హెల్ప్ కాదు, బట్ ఇన్ కేస్ నువ్వు దీని లోపల కాంప్లెక్స్ లాజిక్స్ రాసినావు అనుకో, లైక్ ఇట్లా 1+8 = 9 ఇట్లా కాంప్లెక్స్ రాసినావు అనుకో, అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఇవి నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఎట్లా రాస్తామో. సో జనరల్గా ఇదనమాట అండ్ ఆర్. సో సింపుల్, పైథాన్లో డైరెక్ట్ అండ్ అంటే ఏంటి రాస్తావు, ఆర్ అంటే ఓఆర్ రాస్తావు. సో ఇప్పుడు మనం లెట్స్ సి, ఆనిముత్యంకి కొన్ని బాక్సెస్ ఇచ్చారు సేమ్ పైన లాగా. అందులో ఎన్ని నెంబర్స్ 3తో అండ్ 2తో, సో ఇక్కడ గుర్తుంచుకో అండ్. సో నీకు ఏ అయితే నెంబర్స్ 3 తోటి అండ్ 2 తోటి డివైడ్ అయితే చెప్పాలి. అసలు నెంబర్స్ 3 తోటి 2 తోటి డివైడ్ అయ్యి ఉంటే మచ్చా అంటే ఉంటే మచ్చా ఎందుకుండో. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 తోటి 2 తోటి డివైడ్ కావాలి. సో 6 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది, 2 తోటి డివైడ్ అవుతుంది, కరెక్టే కదా. 12 అనేది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది, 6 తోటి డివైడ్ అవుతుంది. 18 అనేది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది, 2 తోటి డివైడ్ అవుతుంది, 6. సో ఇట్లా మన దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట 3 తోటి డివైడ్ కావడానికి, 2తో డివైడ్ కావడానికి. సో ఇప్పుడు ఒక అరే ఇస్తే అరేలా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ప్రింట్ చేయాలి. అది మన టాస్క్, రెండిటితోటి ఎన్ని డివైడ్ అవుతాయి అని. ఇప్పుడే మనం అండ్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్ 3 ఈ వాల్యూ ఉందా i%3 = 0 అండ్ i%2 = 0 అని రాసేయచ్చు డైరెక్ట్. ఏముంది, ఇఫ్ స్టేట్మెంట్లు ఇది రాసి డైరెక్ట్ ఇక్కడ నేను ప్రింట్ చేసేసి అక్కడ ఆన్సర్ని అప్డేట్ చేయొచ్చు ఈ స్టేట్మెంట్ లోపల, అంతే కదా. సో దీనికే కోడ్ రాసేద్దాం, చాలా ఈజీ మచ్చా ఇది. సో చెల్లో ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్లో 12, 3, 4, 2, 18, 3 తోటి 6. సో ఇవన్నీ తీసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ని ఇనిషియల్గా 0 పెట్టుకుందాం. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ ఎల్ఐ అంటే ఐ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతుంది. ఇఫ్ ఐ అనేది i%3 = 0 అయితే, i%3 = 0 అయితే అండ్ i%2 = 0. సో రెండిటితోటి డివిజబుల్ అయితే అప్పుడే ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేయి అంటున్నావు. సో ఆన్స్ +1 అంటున్నావు. దాని తర్వాత ప్రింట్ ఆన్సర్ అని రాస్తున్నావు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఇక్కడ 3 వచ్చింది, ఎందుకంటే 12 డివైడ్ అవుతుంది, 6 డివైడ్ అవుతుంది, 18 డివైడ్ అవుతుంది రెండింటితోటి. సో ఇది మనం ఆనిముత్యంకి హెల్ప్ చేసేసినాం అప్పుడే. ఇందులో అండ్ ఆర్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇది అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి 3తో ఆర్ 2తో, అంటే 3 తోటైనా లేకపోతే 2 తోటైనా ఒక్కదాంతో డివిజబుల్ అయితే చాలు మచ్చా. సో నువ్వు దానికి కోడ్ ఎట్లా రాస్తాం. సో ఇప్పుడే వీడియో ఇక్కడ ఆపేసి, నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసుగా, వెళ్ళి ట్రై చేయమచ్చా. సో 3 or 2 ఏదైనా ఒక్కదాంతో డివైడ్ ఎట్లా అవుతుంది అని ట్రై చేసి నీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేసి చూస్తాను నేను. ఇన్ కేస్ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఏం లేమచ్చా, సింపుల్ ఇక్కడ ఆర్ పెట్టేసే అంతే. ఆర్ పెట్టేసి రన్ కొట్టేసే. దానికి అర్థం ఏంటి అంటే 3 తోటి ఆర్ 2 తోటి ఏమేమి డివైడ్ అవుతాయి అన్నిటిని యాడ్ చేస్తారు. 6 ఎందుకంటే 12 అనేది 3 తోటి డివైడ్ అయితే 2 తోటి, 3 అనేది 3, 4 అనేది 2, 2 అనేది 2, 18 అనేది 2, 3, 6 అనేది 3, 2. సో అన్ని డివైడ్ అయినాయి. సో 6 వచ్చేసింది. దీని పక్కన నేను 5 పెట్టిన అనుకో, 5 అనేది 3తో డివైడ్ కాదు, 2తో డివైడ్ కాదు కదా. సో 6 వస్తుంది. సో అర్థమైంది కదా మచ్చా. సో ఆర్ అండ్ మనం ఈ వీడియోలో మెయిన్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ వచ్చేసి ఆర్ అండ్. సో వన్స్ చూద్దాం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామో. సో ఈ వీడియోలో మనం మాడ్యులస్ ఆపరేటర్ అనేది నేర్చుకున్నాం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మాడ్యులస్ ఆపరేటర్ ఇన్ కేస్ ఏదైనా మాడ్యులస్ చేస్తే 0 అయింది అనుకో, దానికి అర్థం అది డివిజబుల్ అని. దాని తర్వాత ఇఫ్ స్టేట్మెంట్స్ నీకు అర్థమైంది కదా, ఫర్ లూప్ అర్థమైంది కదా. సో ఇన్ కేస్ నీకు ఏమైనా అర్థం కావాలంటే కింద కామెంట్ చేయమచ్చా. సో నెక్స్ట్ వీడియో నుంచి అది ఇంకా క్లారిటీ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నీకు ఇన్ కేస్ అర్థమైతే కూడా కామెంట్ చేయమచ్చా అర్థమైంది అని. సో అప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందని. ఓకే, అర్థమవుతుంది. ఓకే కదా. సో ఇదన్నమాట పైథాన్, చాలా ఈజీ. రోజు 6 PM వీడియో వస్తుంది కదా,
చూసేసే. ఇక్కడనే ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసాం, తర్వాత మెల్లమెల్లగా ట్రీస్, సెగ్మెంటరీస్, గ్రాఫ్స్, డీపీ, రికర్షన్, పెద్ద పెద్ద కాంప్లెక్స్ అన్నీ చేసేద్దాం, జాబ్ సెట్ చేసుకుందాం. ఆల్ ద బెస్ట్ మచ్చా. అండ్ మన ఇంజనీరింగ్ ఆణిముత్యం ఇన్స్టా ఛానల్ని ఫాలో కావడం మాత్రం మర్చిపోకు. ఇన్స్టా ఛానల్ హైలైట్స్లో మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, అవి కూడా మర్చిపోకు మచ్చా. సో ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో టాటా, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్ మచ్చా.